కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిబేట్ మనం చూస్తున్నాము. మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అది కొద్దిగా ఆనందం కలిగించే విషయమైనా సరే ప్రస్తావన మాత్రమే ఉంది, దాంట్లో క్లారిటీ లేదు అన్నది ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రానికి నిధుల విషయంలో మరింత స్వాతంత్రం లభిస్తుంది అనుకున్నారు. బట్ అటువైపుగా వెళ్తుందా లేదా అన్న అనుమానం అయితే ఇప్పటికే వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా బడ్జెట్ పత్రాలని లేదా కేటాయింపుల్ని పూర్తిగా దాని డీటెయిల్స్ లోకి వెళ్తే కొన్ని అంశాలు మనకి స్పష్టం అవుతాయి. కానీ మన చౌదరి గారు చెప్తున్నట్టుగా అన్అఫీషియల్ గా కొన్ని చెప్పారు, అన్అఫీషియల్ గా కొన్ని ప్రకటించారు అనేటువంటిది, దానికి బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఆ విధంగా చెప్పేటువంటి అంశాలకి విశ్వసనీయత ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. అన్అఫీషియల్ గా చెప్పేటువంటి వాటిని బడ్జెట్ లో అఫీషియల్ గానే ఎందుకు ప్రకటించలేదు ఇప్పుడు అనేది ఒకటి. అందుకనే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఎంపీలతోటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల గురించి లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల గురించి ఆయన స్పష్టంగా చెప్పారు, లేదా ఆయన కేంద్రానికి స్వయంగా ఆయనే నివేదించినటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని అంటే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు గడిచినటువంటి నెల 15 రోజుల్లో కేంద్రాన్ని నిర్దిష్టంగా కోరినటువంటి అంశాలు ఏమిటి, ఈ బడ్జెట్ లో దానికి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటిది ఆ రెండింటిని పోలుస్తూ ఒక శ్వేతపత్రం ప్రకటిస్తారా, లేకపోతే అసెంబ్లీలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారా, ఎట్లా చేస్తారనేటువంటిది ప్రభుత్వానికే వదిలేద్దాం. కానీ పారదర్శకతకి లేదా చెప్తున్నటువంటి దానికి లేదా కల్పించినటువంటి భ్రమలకి వాస్తవానికి ఉన్నటువంటి వివరాలని వెల్లడించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇది తెలుగుదేశం యొక్క మంచి కోరుకునే వ్యక్తిగానే నేను చెప్తున్నా. మంచి కోరుకోవడం అంటే ప్రభుత్వం అది ఎందుకు అంటే 2014 నుంచి 19 మధ్యలో బీజేపీ తోటి వ్యవహారం చెడేంత వరకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానీ లేదా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని గురించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పెద్దలు కూడా దాన్ని దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత మూసిపెడితే పాసిపోతుంది అనేటువంటి సామెత అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ తోటి సంబంధాలు తేడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళబోయే ముందు ఈ అన్యాయాలు జరిగినాయని చెప్పేసి అప్పుడు చెప్పారు. అందువల్ల ఇప్పుడు గత అనుభవాన్ని చూసిన తర్వాత ఇప్పుడు కేంద్రం నుంచి మనం ఏం కోరాము, మనకి ఏం వచ్చింది, ఈ బడ్జెట్ లో ఏమొచ్చింది, లేదా ఈ బడ్జెట్ లో వచ్చిన తర్వాత మనం ఇంకా ఏం కోరుతున్నాం అనేటువంటిది రాష్ట్ర ప్రజలతోటి పంచుకోవాల్సినటువంటి బాధ్యత 3 పార్టీల కూటమి మీద ఉన్నది. అలా కాకుండా వేరే విధంగా భావించి అవన్నీ కూడా మళ్ళా దాచిపెట్టేటువంటి వ్యవహారం కనుక చేసేట్లయితే 2019లో వచ్చినటువంటి ఫలితాలే మళ్ళా 2029లో కూడా తెలుగుదేశం పార్టీకి వస్తాయనేది ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. అందుకని కల్పించినటువంటి ఆశలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, కానీ అక్కడ వాటి నుంచి స్పందన లేని కారణంగానే 2 నెలల పాటు పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా కూటమి ప్రభుత్వం వాయిదా వేసిందనేటువంటిది కూడా గమనించాలి. బడ్జెట్ లో ఈ విధమైనటువంటి పొగడ్తలు ఏమీ లేకపోవటాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కనుకనే ఆయన బడ్జెట్ ను కూడా వాయిదా వేశారు. అందుకని ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ లేదా బడ్జెట్ పత్రాల వివరాలు వచ్చిన తర్వాత సమావేశాలు ముగిసిన తర్వాత కానీ మనం కోరింది ఏమిటి, మనకు వచ్చింది ఏమిటి అనేటువంటిది అదే సందర్భంలో విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి మీరు ఇంతకుముందు మెన్షన్ చేస్తున్నారు విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సాధించడంలో విఫలమైంది లేదా అది సాధించేందుకు అవసరమైన అవకాశాలన్నింటినీ అది చేజార్చుకుంది, జారవిడిచింది అన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఇప్పుడైనా దానికి సంబంధించిన ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది అన్నది అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది లేకుండా కేవలం రైలు అనే ఒక పదంతో దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఏం జరగబోతుందన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. ఎలా చూడాలంటారు? అదేనండి, ఇప్పుడు చిదంబరం గారు నేను చెప్తుంది అదే. గతంలో గడిచినటువంటి మొదటి 5 సంవత్సరాల్లో సరే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండో 5 సంవత్సరాలకు ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఏమి జరగలేదు. ఏమి చెప్పారు, మేము కోరినటువంటి చోట్ల లేదా అవసరమైనటువంటి తగినటువంటి భూమి ఇవ్వని కారణంగానే అది నిర్మాణం కాలేదని పార్లమెంట్ లో చెప్పారు. ఆ భూమి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సమస్య కాదు. ఎందుకని ఆల్రెడీ
వైసీపీ ప్రభుత్వం కొన్ని చోట్ల భూములు కేటాయించింది. ఆ భూములు పనికిరాను అని చెప్పేసి రైల్వే శాఖ చెప్పింది. అది పోను మిగిలినటువంటి భూములు ఇవ్వడానికి లేదా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ఎన్ని రోజులు కావాలండి? విశాఖలో రైల్వే జోన్ కి భూములు ఇవ్వడానికి ఎందుకని తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరపలేదు అనేటువంటి ఒకటైతే, దాని గురించి మరి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకని ప్రకటించలేదు పార్లమెంట్ లో? అయితే ఒకసారి అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన విషయంతో పాటు విశాఖ రైల్వే జోన్ ని ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేపీ అంగీకరించడం లేదు. అందుకనే ఏదో ఒక సాగుతోటి దాన్ని వాయిదా వేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు నేను గతంలో వ్యక్తం చేశాను. నాతో పాటు అనేక మంది కూడా చెప్పారు. అందుకని ఇప్పటికైనా గానీ దాని గురించి ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అంటే ఓవరాల్ బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రస్తావన కానివ్వండి, లేకపోతే అటువైపుగా తీసుకుంటున్న చర్యలు అవి మాత్రం చాలా అంటే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే స్టార్టప్స్ని, ఆ వ్యవసాయ రంగానికి కనెక్టెడ్గా ఉన్న బిజినెసెస్ని ప్రోత్సహించడం కోసం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన పరిస్థితుల్లో ముఖ్యంగా చూస్తే వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది కాబట్టి సో ఆ చర్యలు కానివ్వండి, లేకపోతే ఆ వైపుగా వెళుతున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఎలాంటి పరిణామాలని వస్తాయంటారు, ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గతంలో బడ్జెట్లు పోల్చుకున్నప్పుడు ఈ బడ్జెట్లో ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ఆ ఏరియాస్ని కవర్ చేయడానికి కొంత ప్రయత్నం అయితే జరిగింది. అది సఫిషియెంట్ గా రేపు పొద్దున ఎలా ఉంటుంది ఏంటి చెప్పలేం. కానీ ప్రధానంగా వీళ్ళు టార్గెట్ చేసినటువంటి అంశము యువత, అదేవిధంగా వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటి మీద ఎంతో కొంత దృష్టి సారించేటువంటి ప్రయత్నం అయితే చేసి వ్యవసాయ రంగం మీద వీళ్ళు మాట్లాడినటువంటి ఇప్పుడు బడ్జెట్ లో మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు అద్భుతంగా ఉన్నాయని అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ కానీ గతంతో పోల్చినప్పుడు ఎంతో కొంత ప్రయత్నం అయితే దాని మీద మేము కాన్సన్ట్రేషన్ చేశాము అని చెప్పుకోవటం అనేటువంటిది బాగుంది. భవిష్యత్తులో మరి వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు గతంలో నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో చెప్పాడు వ్యవసాయాన్ని వాళ్ళు ఒక లాభసాటి దీనిగా మారుస్తాం అనేటువంటి దాన్ని. అంటే పెట్టుబడికి అనుగుణంగా గిట్టుబాటు ధర అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు మేము అనేకమైనటువంటి పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చామనంటే గిట్టుబాటు ధరలు అనేటువంటి మాట ఎలా ఉంటుంది అని అంటే వాస్తవమైనటువంటి పెట్టుబడికి గిట్టుబాటు ధర మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి పెట్టుబడి పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి గిట్టుబాటు ధరలగిన పంటలకి వివిధ పంటలకి చూస్తే దానికి 4 రెట్ల ఈ రోజున పెట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయము వాళ్ళకి లాభసాటిగా ఎలా మారేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద వాళ్ళు రైతులకి ఇచ్చేటువంటి ప్రధానంగా ఇప్పుడు స్వామినాథన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తాము, దానికి సంబంధించిన డిస్కషన్ కూడా చేయడం అన్నది. ఎందుకంటే మనము మొదటి నుంచి చూస్తున్నాము వ్యవసాయానికి టెక్నాలజీని జోడించాలి అన్నది డిస్కషన్ జరుగుతుంది. అటువైపుగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అన్నది అయితే ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు అక్కడ. దాన్ని స్వాగతించాలి. చిదంబరం గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు సంబంధించినటువంటి అంశం, వాటిని అమలు చేస్తామనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదట. వాటిని అమలు చేయకుండా రైతులకు నష్టపరిచేటువంటి రైతు చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ నుంచి తిరస్కరణ గురైన తర్వాత ఆ చట్టాలను రద్దు చేసుకున్న తర్వాత ఆ వర్గాల నుంచి ఈ రోజున వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో మేము రైతుల కోసము ఈ విధమైనటువంటి ఏదో మేము ప్రయోగాలు లేదా స్టార్ట్అప్స్ ఇలాంటివన్నీ టెక్నాలజీ ఈ మాటలు వినటానికి బాగుంటాయండి. ప్రాక్టికాలిటీలో రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా ఏం చేయగలుగుతున్నారు, వీళ్ళు 10 ఏళ్లలో ఏం చేశారనే దాని మీద అంచనా ఉంటుంది. అది కదా ఇప్పుడు చెప్పేటువంటి మాటల్ని వీళ్ళు 10 ఏళ్లలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇప్పుడు కొత్తగా ఇవి చెప్పే మాటలు ఎంత మేరకు రైతు వారికి ఉపయోగపడేటువంటి విధంగా రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటాయని స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలుకి వీళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదు అనేది శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసినా కానీ దేశవ్యాప్తంగా చూసినా సరే కరోనా సమయం తర్వాత ఎంఎస్ఎంఈలకు సంబంధించిన డిస్కషన్ బాగా జరుగుతూ వచ్చింది. వాటికి ఆర్థిక తోడ్పాటు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు డెవలప్ అవడానికి అవసరమైన తోడ్పాటు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత పెంచినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. ఎలా చూడాలంటారు? అది రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి ఎలాంటి హెల్ప్ అయ్యే అవకాశం ఉందంటారు? మీ వాయిస్ రావట్లేదు, ఒక్కసారి మ్యూట్ చూసుకోరా శ్రీనివాస్ చౌదరి గారు. ఎంఎస్ఎంఎల్ సంబంధించి గతంలో కొలటరల్ సంబంధించి జామీను
అలాగే షరతులు ఉండే లోన్ ఇచ్చేది, ఇవన్నీ తీసేసి ఇతోధికంగా లోన్లు ఇవ్వడం అనేది ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఫిషరీ రొయ్యలకు సంబంధించిన ఫీడ్ 5% ట్యాక్స్ తగ్గించడం, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులపైన 50% తగ్గించడం, ఇది కాకుండా మెడికల్ ఉత్పత్తులు మరియు క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన మందులు దాదాపు ఎక్సైజ్ డ్యూటీ తీసేయటం, 6% పై తీసేయటం, అలాగే విద్యా నైపుణ్యం పైన అంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ పైన తెలుగుదేశం పార్టీ జేపీలో చేసిన ప్రయత్నం చాలా మందికి ఉపాధి అవకాశం కల్పించింది. దాని మీద అయితే 48,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చు పెడతాం. ఇది ఒక మంచి పని, యువత మీద అంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇండస్ట్రియల్ పార్కులు 12 నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, దీనివల్ల ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అలాగే ఫుడ్ క్వాలిటీ ల్యాబ్లు ఒక 100%. గతంలో ఫుడ్ వల్ల చాలా నష్టపోయారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు, అనేక రకాల సమస్యలు వచ్చాయి. దానికోసం ఇది చాలా మంచి పరిణామం. ఫుడ్ క్వాలిటీస్ అండి, కలుషిత వాతావరణం తిని చాలా మంది చనిపోయారు, అవన్నింటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే పట్టణాభివృద్ధికి సంబంధించిన 10 లక్షల కోట్లు అంటే ఇళ్ల నిర్మాణం కోసం చేస్తున్న పేదవాళ్ళకి చేస్తున్న ప్రయత్నం అనేది మంచి పరిణామం. దీంతో పాటు ఇంధనం అలాగే పట్టణాభివృద్ధితో పాటు 1 కోటి ఇళ్లకి 300 యూనిట్లు విద్యుత్ ఫ్రీ అంట కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే సోలార్ ద్వారా ఇస్తారా ఇంకో ద్వారా ఇస్తారా తెలియదు, కానీ ఇవన్నీ కూడా జిఎస్టీ వెసులుబాటు సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఇబ్బంది లేకుండా కొంత వెసులుబాటు చేసి మినహాయించడం, బంగారు వెండి పైన 6% ట్యాక్స్ తగ్గించడం, అలాగే ఏబీ పరిశ్రమ ఇండస్ట్రీ ప్రజలకు సాయం చేయడం. దీంతో పాటు ఒక కానీ అయితే అంటే ఇవన్నీ ప్రస్తావనలు మీ ప్రస్తావనలోకి కానీ బట్ అది మెయిన్ ఏమంటే ఉపాధి అవకాశాలు. మెయిన్ గా నేను కోరుకునేది ఏంటంటే ఉద్యోగ సమస్యతో బాధపడుతున్న భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ కానీ ఎంఎస్సీ బిల్ చాలా మంచి ఉపయోగకరం అవుతాయి. అదే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి నూతన అంత ఫైనాన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి ఇది సపోర్ట్ చేయడం చాలా మంచిది. ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంప్లిమెంటేషన్ డెవలప్ అవుతాయి నా అభిప్రాయం. ఇది చాలా ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యం, మనలాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చాలా ముఖ్యం కాబట్టి చాలా ఇంపార్టెంట్. కోటేశ్వర ఇంత ముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా చాలా క్లియర్గా యూత్ మీద అలాగే మహిళలు ఇలాంటి వాటి మీద చాలా ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకటి ఉద్యోగ కల్పన, ఒకటైతే ఉపాధి కల్పనకు సంబంధించి కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మహిళలు కూడా దాదాపుగా 3 లక్షల కోట్లకు సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో ఇప్పుడు చేయడము, అది మహిళలకి ఈ అమ్మాయిలకి ఇద్దరికీ అన్వయించేలాగా ఒక పథకం తీసుకొస్తున్నాడుగా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది. ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు? మొన్న లోక్సభ ఎన్నికల్లో మీరు చెప్పినటువంటి ఈ 3 తరగతులు రైతాంగం బీజేపీని చావుదెబ్బ తీసాయి. బీజేపీ సీట్లు కోల్పోవడానికి ఈ నిరుద్యోగము, దారిద్రము, లేకపోతే ఈ యూత్ వీళ్ళందరూ కారకులు. ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, రాజస్థాన్, లేకపోతే బీహారు, పంజాబ్, ఈ చోట్ల ఎక్కడైతే రైతాంగం ప్రధానంగా ఉందో లేదా రైతాంగ ఆందోళనలు ఎక్కడైతే జరిగాయో అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయింది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన కారణంగా మొట్టమొదటిసారిగా ప్రత్యేకించి పనిగట్టుకునే రైతాంగం ఓడించారనేటువంటిది ఒక ధోరణిగా మనకు కనిపించింది. అందుకని సహజంగానే కబుర్లు చెప్పడానికి చెప్తారు. నిన్న విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటి, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు చాలా నెమ్మదిగా నత్తనడక నడుస్తున్నాయని చెప్పారు. మరి ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ఏమో పెట్టుబడులు పెట్టడం లేదు, ప్రభుత్వం పరిశ్రమలు కానీ వాణిజ్యాలు కానీ పెట్టడం లేదు. ప్రైవేట్ రంగం ఏమో నత్తనడక నడుస్తూ ఉంది. కానీ బడ్జెట్ ప్రసంగాల్లో మాత్రం మేము యూత్ కి వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్తారు. ఎట్లా సాధ్యం అవుతుందండి? రైట్. ఆచరణ ఏమిటి? గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆచరణ ఏమిటి? అందుకని బడ్జెట్ ప్రసంగాలు వాటిని చూసి లేదా వాటిలో ప్రవక్తలను చూసి వాటిని కాదు, మనకి గడిచినటువంటి గతం ఏమిటనేటువంటిది. అదే విధంగా రైతాంగానికి సంబంధించి మళ్ళా ఆ పాత పాటలే, ఆ సేంద్రియ వ్యవసాయం, పాలేకర్, చంద్రబాబు నాయుడు గారు అనేక కబుర్లు చెప్పారు. ఆ సేంద్రియ వ్యవసాయం గురించి 1 కోటి మంది రైతులకు వర్తింపజేస్తామని చెప్పారు. అది పరిష్కారం కాదు అనేటువంటిది తెలుసు అందరికీ, కానీ మళ్ళీ అదే కబుర్లు చెప్తున్నారు. రైట్. కానీ 2 సంవత్సరాల క్రితం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేటువంటి అంశం గురించి పరిశీలించడానికి వేసినటువంటి కమిటీ ఇంతవరకు కమిటీని మధ్యంతర నివేదిక కూడా తెప్పించుకోలేదు వీళ్ళు. అన్నింటికంటే ఘోరం ఏమిటంటే రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా తోటి ఈ బడ్జెట్ కు ముందు వివిధ తరగతులతోటి చర్చలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ నాయకత్వాన్ని విస్మరించింది కావాలని. వాళ్ళని అసలు చర్చలకు కూడా పిలవలేదు. మరి
ఏడాది పాటు నాయకత్వం ఇచ్చినటువంటి సంఘంతో చర్చించకుండా వ్యవసాయ సమస్యల గురించి వీళ్ళేదో బడ్జెట్లో వ్యవసాయం, yes. నమ్ముతారు రైతాంగం. అందుకని చెప్పేటువంటి మాటలకి ఆచరణకి ఉన్నటువంటి ఈ తేడాని గనక మనం అర్థం చేసుకోకపోతే Yes. కేవలం ఉపన్యాసం చూసి మాత్రమే ఇలాంటి ఉపన్యాసాలు నిర్మలా సీతారామన్ గారు 7 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. అంతకు ముందు అరుణ్ జైట్లీ గారు కన్క్లూజన్ వైపు వెళ్దాం. కన్క్లూజన్ వైపు వెళ్దాం. అంటే ఇప్పుడు ఎక్కడో ఒక చోట అంటే మనం దీన్ని అంటే కంక్లూడ్ చేసే క్రమంలో ఈ ట్యాక్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కొత్త స్లాబ్లు అన్నవి మరొకసారి దాన్ని రివైజ్ చేశారు. అది ఖచ్చితంగా ఏదో కొంత లాభం చేకూరుస్తుందని ఒక ఆశాభావాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే అక్కడ చెప్పిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది అంటారు? నిజంగానే అది ఏదో కొంత ఊరట లభిస్తుందంటారా? పెద్ద ఊరట లభించడానికి అవకాశాలు ఏమి లేవండి. స్వల్పమైనటువంటి మార్పులు. ఎందుకంటే దాని మీద ఇప్పటికే ఉద్యోగ సంఘాల వాళ్ళు లేదా ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఇవంతా కూడా అంకెల్ గారిడే చేశారు తప్ప పెద్దగా అది ఉద్యోగులకు ఉపయోగపడేటువంటిది కాదు. ఇన్ఫ్లేషన్ కూడా దానికి అనుగుణంగా కూడా లేవు. ఎందుకు అంటే ఇవాళ ఉద్యోగులైనా సామాన్యులైనా కానీ ద్రవ్యోల్బణం గురించి పెద్ద కబుర్లు చెప్తున్నారు, ఏదో తగ్గించేస్తున్నామని. ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏది? ఇంధన ఆహారేతర ద్రవ్యోల్బణం. అసలు సమస్య ఏమిటి? ఇంధనం, ఆహారమే. ఆహార ద్రవ్యోల్బణం రెట్టింపైంది గడిచినటువంటి 3 సంవత్సరాల్లో. 100% పెరిగింది. మొత్తం డబ్బులన్నీ కూడా ఆహారానికి వెళ్ళిపోతున్నాయి, వచ్చినటువంటి వేతనాలన్నీ. అవును. దాని సమస్యని దాని గురించి పట్టించుకో, దాని గురించి ఏం చెప్తారు? దేవుడు చేశాడని చెప్తున్నారు. ప్రకృతి కారణంగా పెరిగినాయని చెప్తున్నారు. మరి ఇంకా వీళ్ళు చేసేది దేవుడి కారణంగా జరిగేట్లయితే వీళ్ళు చేసేది ఏమిటి? మరి ఏం చేస్తారు? రైతాంగాన్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు? మరి దేవుడే కదా ఉద్ధరించాల్సింది. కబుర్లు చెప్తే ఎట్లా ఉద్ధరణ అవుతుంది వ్యవసాయం? అందుకని ఇవన్నీ కూడా గతంలో ఏవైతే విధానాలను అనుసరించారో అదే విధానాలు, మాటలు తప్ప మరొకటి లేదు అనేది నేను మరోసారి చెప్తాను. కంక్లూడ్ చేద్దాం. కృష్ణాంజనేయులు గారు, ఓవరాల్ చూస్తే ఇంకేం ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్ నుంచి అన్నది ఖచ్చితంగా అందరి ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతాన్ని ప్రకటిస్తూనే ఉంటారు, ఎన్నో కొన్ని మిస్ అవుతూనే ఉంటారు. రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి సంబంధించి కానీ మోస్ట్ అవైటెడ్ ఇష్యూస్ ఏమున్నాయి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం మిస్ అయ్యాను అనుకుంటారు? మీ క్వశ్చన్ నాకైతే వినపడలేదు చిదంబరం గారు. ఒకటి, నేను కోటేశ్వరరావు గారు చెప్పిందని కొనసాగింపుగా ఒక మాట చెప్తాను. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి యువతరానికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నట్టు చెప్తున్నటువంటి అంశాల్లో ఉద్యోగం వేరు, ఉపాధి వ్యవహారం. ఇక్కడ ఉపాధి అని అంటే ఏమైనా పకోడీలు వేసుకునే దాని వ్యవహారం కూడా అది కూడా మేము ఉపాధి కల్పించామనేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాట. ఒకవైపున వీళ్ళు డిజిన్వెస్ట్మెంట్ కి వెళ్తూ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే వీళ్ళు ప్రైవేటీకరిస్తూ, ఇంకొక వైపున ప్రైవేటు సంస్థలన్నీ నత్తనడక నడుస్తుంది. ఇంకా అసలు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేవు, ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు పీకేస్తున్నావు. ఇంకొక వైపున ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఆర్థిక మాంద్యం అనేటువంటిది ఇప్పుడు అమెరికా నుంచి మనకు ఆ విధంగా ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం కంటి తుడుపు చర్యగా వీళ్ళు చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికల్లా కీలకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అంశం. అది మనం డిజిన్వెస్ట్మెంట్ లో భాగమే కదా. అది కూడా ఇప్పుడు అది మిగతా సంస్థలు వేరు, ఇది ఒక సెంటిమెంట్. ఒక 32 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడింది. దాని విషయంలో కూడా ఒక స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది అని అంటే అసలు వీళ్ళు ఇంకా ఏ విధమైనటువంటిది ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద శ్రద్ధ పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తానికి అంటే ఆశలు కల్పించిన విషయం ఓకే కానీ బట్ ఆచరణలోకి వెళ్ళేటప్పటికి ఎంత మాత్రం అవకాశం ఉందన్నది ఒకటి. రెండోది, ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎంపీల తోడ్పడ వాళ్ళకి అవసరమైన నేపథ్యంలో మరిన్ని నిధులు సాధించుకుంటారని ఒక ఆశ అయితే అందరిలోనూ ఉంది. సో అది ఎలా అయ్యే అవకాశం ఉందంటారు? ప్లస్ రెండోది, కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇంతకుముందు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో, ఏది సాధించారో అన్న విషయం పైన ఒక శ్వేతపత్రమా లేకపోతే ఏదో ఒక డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ఏం జరగబోతుంది దాని పడుతూ కంక్లూడ్ చేసేద్దాం. తప్పకుండా చిదంబరం గారు, వికసిత భారత్ ఎట్లా కనబడున్నావు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్ర ప్రజల్ని మమ్మల్ని గెలిపించిన దానికి మీరు చెప్పిన ఏ హామీలు అయితే ఉన్నాయో తూచా తప్పకుండా 100% అమలు చేస్తాం. మీ ఎంప్లాయ్మెంటేషన్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. అమరావతి ఖచ్చితంగా నిర్మించి సంపద సృష్టించుకోవాలి బాధ్యత మాకుంది. మా ముందు చాలా భయంకరమైన కష్టంగా కూడుకున్న టాస్కులు ఉన్నాయి. ఆ కష్టాలను అధిగమించడం కోసం ఖచ్చితంగా ఆర్థిక లోటుబాట్లను ఎలా చక్కబెట్టుకోవడం కోసం చాలా మంది ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడంతో పాటు
కేంద్ర ప్రభుత్వం నుంచి నయానా భయానా ఒప్పించి మన వాటాను పెంచుకొని, మన జిఎస్టీ వాటాను కూడా పెంచుకొని, రాష్ట్ర సంపదను పెంచుకొని, అలాగే ఇండస్ట్రీస్ పాలసీని మార్చుకొని 100 రూపాయలు ఎన్డీఏ సర్కారు ఖచ్చితంగా మాకు సహకరిస్తున్న నమ్మకం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజల కళలు నెరవేర్చడం కోసం 3 పార్టీలు ఎన్డీఏ కట్టుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ ఆశలు అయితే చాలా ఉన్నాయి. వాటిని ఆచరణలోకి తీసుకెళ్లే అవకాశం ఎంత మాత్రం ఉంది అన్నది ఒక ప్రశ్న ఉంటే, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానివ్వండి పూర్తి స్థాయి బడ్జెట్ సారాంశం వచ్చిన తర్వాత దీనిపైన రియల్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రియల్ రియాక్షన్స్ తర్వాత మనం మరొకసారి ఇంకో డిబేట్ పెడదాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ ఆశపడుతూనే ఉంటారు. ప్రభుత్వాలు దాన్ని ఇవ్వడంలో ఎంత మాత్రం సఫలీకృతమయ్యాయి అన్నది ఒకటి. రెండోది ప్రసంగంలో ఉండే కంటెంట్ కానివ్వండి, లేకపోతే దాన్ని ఆచరణ చేసేటప్పటికి ఆ ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఇబ్బందులు కానివ్వండి తర్వాత తెలుస్తాయి. ఇది వాటి స్పెషల్ షో. మరొక షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.